హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్‌లో ఈరోజు కూడా ఒక కొత్త డిఫరెంట్ రెసిపీతో అయితే మేము ముందుకొచ్చేసాను. పిల్లల కోసం ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్ చేస్తాం గదా! చూసారు గదా! ఈ గుంట పునుగులు ఎంత ఫ్లఫీగా, ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. ఇవి మామూలు గుంట పునుగులు కాదండి. చీజ్ గుంట పునుగులనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చూద్దాం రండి రెసిపీలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ దోస బ్యాటర్‌ని తీసుకొని పెట్టుకోవాలనమాట. బ్యాటర్ అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి ఉండాలి. కొంచెం దోస బ్యాటర్ అయితే ఫర్మెంట్ అయ్యుంటే బావుంటుందనమాట. ఈ గుంట పునుగులు వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లోకి రుచికి సరిపడంత సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే పిల్లల కోసమైతే ఇలాగా మిక్సీకి వేసుకోండి కచ్చాపచ్చాగా. చక్కగా పిండిలో మిక్స్ అయిపోతుంది. వీలైనంత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకోవాలనమాట. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దోస బ్యాటర్‌లో చక్కగా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలనమాట. పచ్చిమిర్చిని ఎక్కువ పేస్ట్‌లా కాకుండా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే బ్యాటర్ మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం వాటర్ అంటే కొంచెం లూజ్‌గా ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా పల్చగా జారిపోతున్నట్టుగా ఉండాలనమాట బ్యాటర్ అనేది. సో, ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకొని దీనికోసం చీజ్‌ని ఈ విధంగా బ్లాక్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఇదైతే ఇలాగా చేసుకోవాలనమాట. చీజ్‌ని ఇలా బ్లాక్స్ లాగా కట్ చేసి ఇదైతే గుంట పునుగుల పెనం అనమాట. ఇది ఉంటే మాత్రమే ఇవి వేసుకోవడానికి మనకి బాగా ఇదవుతుందనమాట. సో, ఇవి మనకి సూపర్ మార్కెట్స్‌లో కూడా దొరుకుతున్నాయి. ఇలా నాన్ స్టిక్‌లో గానీ, క్యాస్ట్ ఐరన్‌లో గానీ తీసుకోండి. 400-500 అరౌండ్‌లో ఉంటుంది ప్రైస్ అయితే. ఇది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలాగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్‌ని అన్నిట్లల్లో కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్స్‌లో అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న దోస బ్యాటర్‌ని హాఫ్ హాఫ్‌గా వచ్చేటట్టు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫుల్‌గా కాకుండా హాఫ్ హాఫ్‌గా వచ్చేటట్టుగా వేయండి. ఎందుకంటే చీజ్‌ని మధ్యలో పెట్టాలి కాబట్టి. సో, ఇప్పుడైతే హాఫ్ హాఫ్ ఫిల్లింగ్ అయితే చేయాలన్నమాట. ఇలాగ దోస పిండిని కొంచెంగా వేసుకుంటూ హాఫ్ ఫిల్లింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా హాఫ్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చీజ్ క్యూబ్స్ ఉన్నాయి కదా! ఇవి కూడా మనకి సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయన్నమాట. క్యూబ్స్ లాగా దొరికినప్పుడు అవి తెచ్చుకొని ఇంకా చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలనమాట. ఇలాగ మధ్యలోకి పెట్టుకోవాలనమాట. పెట్టుకున్న దీనిపైన కూడా మళ్ళీ దోస బ్యాటర్‌తో మనం క్లోజ్ చేసుకోవాలి. అప్పుడే మనకి రివర్స్‌లో తిప్పినప్పుడు చీజ్ అనేది కింద అతుక్కోకుండా ఉంటుంది. ఎలాగో వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. ఈ విధంగా చీజ్ క్యూబ్స్‌ని పెట్టుకున్న తర్వాత మరొకసారి దోస బ్యాటర్‌నయితే ఫుల్‌గా వేసుకోవాలనమాట. ఇలాగా క్యూబ్ అంతా కూడా కవర్ అయ్యేటట్టుగా చీజ్ అనేది బయటికి రాకుండా ఉండేటట్టుగా చూసుకొని వేసుకోవాలి. సో, ఈ విధంగా వేసుకున్నప్పుడు మనకి చీజ్ బయటికి రాదు. లోపలే ఉంటుంది. అలాగే మనకి చక్కగా లోపలే కుక్ అవుతుందనమాట. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా చీజ్ అనేది బయటికి రాకుండా చూసుకోండి. అలాగా కవర్ అయ్యేటట్టు దోస బ్యాటర్‌నయితే వేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్‌లో 30 డేస్ లంచ్ బాక్స్ రెసిపీస్ సిరీస్ స్టార్ట్ అయ్యి జరుగుతుందనమాట. సో, ఆ సిరీస్ చాలా బాగా ఎళ్తున్నాయి. వీలైనంత వరకు మీరు కూడా చూడకపోతే ఒకసారి వెళ్లి చూసి ఆ రెసిపీస్‌ని ట్రై చేయండి. ఇలాంటిది వుడెన్ స్టిక్ ఒకటొస్తుందనమాట నాన్ స్టిక్ అయితే. లేదంటే మీ ఇంట్లో ఏదన్నా వన్ సైడ్ టూత్ పిక్ లాంటిది కబాబ్స్ చేసుకునేటప్పుడు ఉంటాయి కదా! పెద్ద పెద్ద స్టిక్స్ అవి కూడా యూజ్ చేయొచ్చనమాట. ఇలాగా 2 సైడ్స్ కూడా ఇలా ఫ్లిప్ చేసుకొని ఇవైతే కాల్చుకోవాలనమాట. చక్కగా ఈవెన్‌గా కాలుతాయి. గోల్డెన్ కలర్‌లోకొస్తాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ టైమ్‌లో స్కూల్ నుంచి రాంగానే దోస బ్యాటర్ ఇంట్లో ఉంటే చాలన్నమాట. ఇలా వేసి పెట్టండి. ఇదైతే చాలా యూజ్ అవుతుందనమాట. ఈ పెన్నాన్ని వన్స్ ఒకసారి కొనుక్కొని పెట్టుకుంటే ఇలా డిఫరెంట్ గుంట పునుగులైతే వాళ్ళకి వేసి ఇవ్వచ్చనమాట. ఇంకా మన ఛానల్‌లో వెరైటీగా గుంట పునుగులు ఇంకా ఎలా తయారు చేసుకోవాలనేది నేను రెసిపీస్ త్వరలోనే అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇవైతే 2 సైడ్స్ ఈ విధంగా కాల్చుకున్నాక మనము మధ్యలో చీజ్ పెట్టాం కాబట్టి ఇలా వన్ సైడ్ ఒక వైపు నుంచి కార్నర్ నుంచి తీసుకోవాలనమాట. అలానే మీకింకా ఎలాంటి రెసిపీస్ ట్రై చేయాలనుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ రెసిపీస్‌నైతే నేను చేసి చూపిస్తానన్నమాట. చాలా సింపుల్ వేలో. సో, ఇలాంటి సింపుల్ రెసిపీస్‌నైతే తెలుసు కదా! మన ఛానెల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే 2 సైడ్స్ కాల్చుకొని ఇదే విధంగా మరొకసారి ఇంకొక వాయిని కూడా ఈ గుంట పునుగులనైతే వేసుకున్నాము. ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇది రాను కూడా రానంటుంది. కొంచెం నాన్ స్టిక్ యూజ్ చేసుకోండి. చక్కగా వస్తాయన్నమాట ఈ విధంగా.
ఇప్పుడు క్యాస్ట్ ఐరన్స్‌లో కూడా కాస్ట్‌లీవి అయితే బానే వస్తున్నాయన్నమాట. సో, ఈ విధంగా అయితే తీసుకొని పక్కన పెట్టుకొని, అదే విధంగా నేను సెకండ్ వాయి కూడా వేసుకున్నాను అనమాట. చక్కగా చూడండి మంచి కలర్‌లో మంచి కలర్ టర్న్ అవుతుంది కదా! మనం దోస బ్యాటర్ వేసుకునేటప్పుడే కొంచెం అటుకులు తడిపి వేసుకోండి. లేదంటే రైస్ ఉంటే వైట్ రైస్ వేసుకోండి. చక్కగా ఈ కలర్‌లో వస్తాయన్నమాట మంచిగా దోసలు కూడా. ఆల్రెడీ మన ఛానెల్‌లో దోస బ్యాటర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చేసి పెట్టాను. మంచి వ్యూస్ వచ్చినాయి దానికి కూడా. మీరు ఎవరైనా ఇంకా చూడకపోతే, కొత్తగా ఎవరైనా ఒకసారి చూస్తున్నట్టయితే ఎళ్లి ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. చూసారు కదా! ఎంతో సింపుల్‌గా, ఈజీగా ఇలా ఫ్లఫీగా వస్తాయన్నమాట. ఈ గుంట పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే ఈవినింగ్ టైమ్‌లో ఒక మంచి స్నాక్ కింద ఇదైతే బావుంటుందన్నమాట ఈ రెసిపీ అనేది. చూసారు కదా! ఈ రోజు రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.